హలో అండి. చేదుగా ఉండే కాకరకాయని పిల్లలు అందరూ ఇష్టంగా తినేలాగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. కాకరకాయని మొదలు చివర కట్ చేసి లోపల గింజలు తీసేసి మనం స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ముక్కలకి అంతా బాగా పట్టేటట్టు కలిపి హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసము ఉల్లిపాయలు, కొన్ని వెల్లుల్లి, కారం, ఉప్పు, కొద్దిగా జీలకర్ర అన్నీ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి పెట్టుకున్న కాకరకాయని అందులో వచ్చిన నీళ్లు, కాకరకాయ ముక్కల్లో వచ్చిన రసం తీసేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసి ఈ కాకరకాయ ముక్కలన్నిటిని కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయని మనం స్టఫ్ చేసి ఫ్రై చేసేటప్పుడు త్వరగా ఫ్రై అవుతుంది. తర్వాత అదే నూనెలో కొంచెం ఆవాలు, కరివేపాకు, స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఒక్కొక్కటిగా పెట్టి మూత పెట్టేసి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేటట్టు చూడాలి. అంతే అండి. ఈ స్టఫ్డ్ కాకరకాయ అందరికీ నచ్చుతుంది. సైడ్ డిష్ లాగా పప్పుచారులోకి, పప్పులోకి చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకునే ఫ్రైలా కాకుండా ఇలా స్టఫ్ చేసి ఫ్రై చేసుకుంటే కాకరకాయ చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయలో పెట్టే స్టఫింగ్ మనం మన టేస్ట్కి తగినట్టు వేరే రకంగా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ కామెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ.